Hi everybody, I hope you all are doing well. I'm back again with a very useful video. ఈ వీడియో చాలా యూస్ఫుల్ కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఈ వీడియోలో టైం ప్రిపోజిషన్స్లో ఎట్ని ఎలా యూజ్ చేయాలి, మనలో చాలామందికి ఎట్ని యూజ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ వీడియోలో కొంత కన్ఫ్యూజన్ క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, టైం ప్రిపోజిషన్స్లో ఎట్ని చాలా సందర్భాల్లో యూజ్ చేస్తాం. అందులో కొన్ని సందర్భాలు ఏంటో చూద్దాం. At 4 o'clock అంటే 4 గంటలకి. I have been waking up at 4 o'clock for the past 15 years. గత 15 సంవత్సరాలుగా నేను 4 o'clock లేస్తున్నాను. At noon అంటే మధ్యాహ్నం పూట. He always takes rest at noon. అతను ఎప్పుడు మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకుంటాడు. At the moment ఈ సమయంలో. I can't talk to you now because I'm in a meeting at the moment. నేను మీతో ఇప్పుడు మాట్లాడలేను ఎందుకంటే మీటింగ్లో ఉన్నాను. At night we should eat early at night. రాత్రిపూట మనం తొందరగా తినేయాలి. అట్ మిడ్ నైట్ మధ్యరాత్రిలో. ఐ హర్డ్ ఎ స్ట్రేంజ్ సౌండ్ అట్ మిడ్ నైట్ యెస్టర్డే. నేను మధ్యరాత్రిలో చాలా వింత శబ్దం విన్నాను. అట్ ద వీకెండ్ వారాంతపు సమయంలో. ఐ ఆల్వేస్ టేక్ మై ఫ్యామిలీ అవుట్ అట్ ద వీకెండ్. వారాంతపు సమయంలో నా ఫ్యామిలీని నేను బయటికి తీసుకువెళ్తాను. చివరిగా అట్ ది ఎండ్ చివరికి. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యు ఆల్ లైక్డ్ ఇట్. మీ అందరికీ నచ్చింది కదా? దట్స్ ఇట్. ఇలా మనం టైం ప్రిపోజిషన్స్లో ఎట్ని యూజ్ చేస్తాం. ఇటువంటి చాలా యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.